ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసు ప్రభువును అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ ద లార్డ్.